అందరికీ నమస్కారం. ఇక ఈరోజు కథ పేరు అమ్మ కోసం. ఇక కథలోకి వెళ్దామా? అమ్మా, వస్తానులే. ఆఫీస్ పనులు, పిల్లల చదువులు కుదరాలిగా. నీకు ఏమైనా తెలియనివా? ఊరికే ఫోన్లు చేస్తూ ఉంటే నాకు పనిలో ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పలేక చెప్తుంది స్వప్న తల్లితో ఫోన్లో. అది కాదు స్వప్న, ఏదో తెలియని దిగులుగా ఉందమ్మా. మనసుకి వెలితిగా అనిపిస్తోంది. నీ గొంతు వినాలని అనిపిస్తుంటేను అంది తన తల్లి పరిమళ. నా దగ్గరకు వచ్చి ఉండమంటే ఉండవు. ఒక్కదానివే అక్కడే ఉంటే ఒంటరిగా అనిపించదు అంది స్వప్న తల్లిని ప్రేమగా మందలిస్తూ. సరేలే, ఫోన్ పెట్టేసి నీ పని చూసుకోలే అంది పరిమళ చిన్న పిల్లలా అలిగిన గొంతుతో. అమ్మా, నా బంగారు తల్లి, అలగకు, ఉండు. ఒక్క 5 నిమిషాల్లో ఎలాగో అలా ఫ్రీ అయ్యి వీడియో కాల్ చేస్తాను. నీ మనవరాలి కంటే మొండి పిల్లవే నువ్వు అని స్వప్న ముద్దుగా తల్లిని విసుక్కుంది. వీడియో కాల్లో పరిమళ స్వప్నతో చెప్తుంది. మరే అమ్మడు, ఈ పచ్చ చీర ఉంది చూడు, అన్నవరంలో మీ నాన్న నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు కట్టుకున్నానా. ఆ రోజు మీ నాన్న నాతో చెప్తూనే ఉన్నారు, పరిమళ, నువ్వు కూడా అందంగానే ఉంటావని ఇవాళే తెలిసిందే. ఇన్ని రోజులు ఓ కోతి పిల్లతో నా పెళ్ళి అయిందే అని బాధపడేవాడిని అని ఆ రోజంతా నన్ను పొగుడుతూనే ఆట పట్టిస్తూనే ఉన్నారు. ఈ పచ్చ పట్టుచీర చాలా బరువుగా ఉంది, కానీ ఒక్కసారి కట్టుకోవాలని ఉంది ఇప్పుడు. నువ్వు ఈ ఆదివారం వస్తే కాస్త నాకు ఈ చీర కట్టిపెట్టి ఓ 2 ఫోటోలు తీసి పెట్టవే. ముందు ముందు నీ కూతురి కడుపును పుడతాను అని. వెంటనే స్వప్న, మీ ఆయనగారు గుర్తొస్తున్నారా తల్లి ఇవాళ నీకు? ఆ కబుర్లు నాతో చెప్పుకోవాలని నా ఆఫీస్ పని సున్నా చేయించావా? సరే, ఆదివారం వస్తా, చీర కడతా, ఫోటోలు తీసి చూపిస్తాలే, ప్రామిస్. ఇంకా కాసేపు నా పని చేసుకోనా అంది నవ్వుతూ స్వప్న. తెల్లవారుజామున 4ంటికి ఫోన్ మోగింది. హలో అంది స్వప్న. స్వప్న, అమ్మా అమ్మా అని ఏడుస్తూ తన తల్లి పరిమళ ఫోన్ చేసినట్టు కలలో వచ్చింది. అని అంటూ స్వప్న కలుక్కుమన్న గుండె మీద చేయి వేసుకుంది. గట్టిగా ఏడుపొస్తోంది స్వప్నకి. ఒళ్ళు వణికిపోతుండగా ఏడుస్తోంది స్వప్న. స్వప్న, స్వప్న, ఏమైందిరా స్వప్న అని భర్త భుజం తట్టి లేపుతున్నాడు. నిద్రలో బాధగా మూలుగుతూ అసౌకర్యంగా కదులుతున్న స్వప్న టక్కున నిద్రలో నుంచి మెలకువ వచ్చి లేచి కూర్చుంది. అమ్మా అమ్మా, మా అమ్మ అని భర్త వైపు చూసి, ఏమండి, వెంటనే ఇప్పుడే మణిపురం బయలుదేరదాం, మా అమ్మ దగ్గరికి. అమ్మని చూడాలని ఉంది. గట్టిగా అమ్మను హత్తుకోవాలి, అమ్మకి ముద్దు పెట్టాలి. పదండి పదండి అని స్వప్న మణిపురంకి బయలుదేరింది అమ్మ కోసం. ఊరికి బయలుదేరి కారులో కూర్చుంటూనే అమ్మకి ఫోన్ కలిపింది స్వప్న. స్వప్న, ఏమ్మా, నిద్ర పట్టలేదా? ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు అడిగింది ఫోన్లో పరిమళ స్వప్నని. అవునమ్మా అని మాట్లాడుతూ, ఈ కారుకు రెక్కలుండి గాలిలో ఎగిరి ఇప్పటికిప్పుడే అమ్మ ముందు వాలిపోతే ఎంత బావుణ్ణు అని అనుకుంటోంది. 2 పిల్లల తల్లి స్వప్న తన అమ్మ కోసం బయలుదేరింది. అదేనండి రక్త సంబంధం విలువ అంటే. ఒకవేళ అమ్మ తన కూతురితో కాస్త కఠినంగా మాట్లాడినా, కూతురు వాళ్ళ అమ్మతో కాస్త కఠినంగా మాట్లాడినా దీన్నే ప్రేమ అంటారు. వాళ్ళు ప్రేమతోనే అలా మాట్లాడతారు. ఈ బంధం అనేది ఎప్పటికీ విడదీయలేని బంధం. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.